కాకపోతే డైట్ మార్చండి. సేమ్ తినండి, 2-3 రోజులు తగ్గలేదనుకో డైట్ మార్చండి. ఆ ఫుడ్ అనేది మనకు అలవాటు అయిపోతుంది. అందుకోసం ఒక్కొక్కసారి తగ్గదు, మన మజిల్ గెయిన్ అయినా తగ్గదు అనమాట. అందుకోసమే మీరైతే అసలు ఆపకండి. ఎన్ని రోజులకైనా తగ్గాల్సిందే, వెయిట్ కదలాల్సిందే అనమాట. నేను అలాగే చేసిన, ఎన్ని డేస్ పడినా సరే. ఒక 70 నెంబర్ ఒక్కటి 9 డేస్ పట్టింది. మిగతావన్నీ 73 నెంబర్ కూడా ఇట్లా సతాయించింది, చాలా డేస్ పట్టింది. కానీ మిగతా నెంబర్స్ అన్ని ఫాస్ట్ ఒక 4 డేస్ 5 డేస్లో అయిపోయింది. కానీ పర్వాలేదు, నేను ఎన్ని రోజులు ఇట్లా చూపి నేనైతే డైట్ చేస్తూనే ఉంటాను అన్నట్టు చేసిన. తగ్గింది, నేను 69కి వచ్చేసిన అనమాట. అలా మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి. తగ్గట్లేదు కానీ అస్సలు ఆపకండి. మధ్యలో ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా ఏదైనా సరే, మీరు ఎంత హాట్ వాటర్ అయితే తీసుకున్నా సరే కానీ మీరు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటేనే వెయిట్ అనేది తగ్గుతారనమాట. ఇది ఇంకా ఫుడ్ మానేకండి. నైట్ టైంలో కూడా అస్సలు గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇంకా నైట్కి వచ్చేసి చపాతి, ఇంకా నేను బీన్స్, బఠానీలు, ఇంకా బ్రోకలీ, ఇవన్నీ, ఇంకా అది ఇదే మిల్లీ మేకర్స్, ఇవన్నీ కలిపి నేను అలా చేసుకున్న, కొంచెము సలాడ్లాగా చపాతీలోకి తిననీక. ఇంకా ఉత్తయి తినలేకపోతున్నట్ల నాకు చపాతి తినే రోజు మంచి వెయిట్ అనేది మంచి తగ్గుతుంది అనమాట. అందుకే చపాతీ తీసుకుంటున్నా. ఇంకా అందులోకి అలా ఉన్నాయి వేస్ట్ అయిపోద్ది కదా, ఇట్లా తింటే ప్రోటీన్ ఫైబర్ మంచిగా నైట్ కూడా నా బాడీకి అందుతుంది కదా అనేసి అదైతే ప్రిపేర్ చేసుకున్నా. నాకు అలవాటు చేసుకున్న ఇంతవరకు అవి అసలు ఒక్కటి కూడా తినపోయేది తెలుసా. నేను ఇవన్నీ నాకు డైట్లోకి వచ్చినాకనే అలవాటు చేసుకుంటున్నా. ఒక్కసారి మనకు తెచ్చిపెట్టుకున్నామైతే ఒక 1 మంత్ అట్లా వస్తుంది అనమాట. కొంచెం బ్రోకలీ వచ్చేసి నీకు ఒక్కటి చిన్నది తెచ్చుకున్నా, అది చాలా రోజులు ఉంది, ఇంకా ఉంది. నాకైతే 1 మంత్ అవుతుందేమో తెచ్చి.